ఈనాటి విషగుళిక ఈనాడు కన్ను పడితే కైవసమే. అదే సందర్భంలో ఆంధ్రజ్యోతి పులివెందులలో ఈ రెండిటికి కాంట్రడిక్షన్ ఎక్కడుందంటే, పాపం ఇద్దరు రాసుకుంటున్నారు కానీ కలిపి రాస్తున్నారు కానీ జగన్కి వ్యతిరేకంగా ఒకదానికొకటి కాంట్రడిక్షన్. 10 ఏళ్లుగా జెండా మోస్తున్న మాకేం చేశారు అని సింహాద్రిపురంలో మనకు మెజార్టీ రాదు ఇవన్నీ అడిగారంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. కన్ను పడితే కైవసమే, ప్రభుత్వ భూముల్లో వైకాపా నేతల బరితెగింపని ఈనాడు రాసుకొచ్చింది. మరి వాళ్ళందరూ దోచేసుకుంటుంటే పులివెందుల్లో దోచుకోలేకపోయారా, లేకపోతే కనుక కడప జిల్లాలో దోచుకోలేకపోయారా, మాకేం చేసావు నువ్వు అని చెప్పి అక్కడ అడుగుతున్నారట. మరి జగన్ పేరు చెప్పుకుని వాళ్ళందరూ సంపాదించుకుంటుంటే ఇప్పుడు జగన్ నువ్వు మాకేం చేసావు అని అడగడం ఏంటి అర్థం కాదు. అదే సందర్భంలో అసైన్డ్ ల్యాండ్ అమరావతిలో ఒక సామాన్య రైతుకు సంబంధించినటువంటి భూమి ఏమో ₹1 నుంచి 4 కోట్లకు పోయిందని పాపం ఆయన చెప్పాడు కూడా కదా. చంద్రబాబు గారి ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో తీసేసి, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన చంద్రబాబు గారి ఫోటో పెట్టుకుని పూజ చేస్తున్నామని. మరి అక్కడేమో 4 కోట్లకు పోతుంది. పాపం అదేంటో అసైన్డ్ రైతు భూమి ఏమో 5 లక్షలకే పోతుంది. ఓపెన్గా ఆయన వీడియో చేసి మరి ఇదిగో నీ భూమిని సర్వ హక్కులతో సోన్సో వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి వీడియో చేసి అవన్నిటినీ కూడా స్టోర్ చేసి మరి రిలీజ్ చేసినటువంటిది. బట్ అప్పుడు అసైన్డ్ రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉండదు. ఇప్పుడు అసైన్డ్ రైతులు తోచేసుకుంటున్నాడు. ఒక విచిత్రమైనటువంటి విషగుళికలతో కూడినటువంటి జర్నలిజాన్ని నడుపుకొస్తూ ఉన్నారు. చంద్రబాబు పట్ల పాజిటివ్ ఓటు తీసుకురావడం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేక ఓటు తీసుకొస్తే చంద్రబాబుని గెలిపించడం సులభం అన్నటువంటిది వీళ్ళ వ్యూహం. మెయిన్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నెగిటివ్ ఓటు మీద తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, తెలంగాణలో నెగిటివ్ ఓటు మీద విజయాలు ఉంటాయి. దానికి సాక్ష్యం 2014లో తెలంగాణలో కాంగ్రెస్ మీద నెగిటివ్ ఓటు ఆ రోజున తెలంగాణ రాష్ట్ర సమితి కలిసి వచ్చింది. 2018లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్లు జట్టు కట్టడం వలన వచ్చినటువంటి కోపం అటు పక్కన కేసీఆర్కి కలిసి వచ్చింది. మొన్న తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి మీద కోపం కాంగ్రెస్ కలిసి వచ్చింది. అదే ఇక్కడ పనికొస్తుందని భావిస్తున్నారు. కానీ ఇక్కడ ఫినామినా తేడా అన్నటువంటిది గ్రహించట్లేదు. ఇక్కడ పాజిటివ్ ఓట్ ఎక్కువగా ప్రభావితం చూపెడుతుంది. 1995లో ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజున పాజిటివ్ ఓటుతో 99లో వాజ్పేయి చంద్రబాబు జోడీ అన్నటువంటి కారణంగా అధికారంలోకి వచ్చారు. 2004లో చేసినటువంటి వాటిని చెప్పుకోవడం లేకపోతే చేసింది జనాలకి ఆనకపోవడం అన్నటువంటి కాన్సెప్ట్తో కాదు ఓడిపోయింది. రాజశేఖర్ రెడ్డి పట్ల పాజిటివ్, ఎందుకంటే ఇప్పటికి కూడా తెలుగుదేశం చెప్పుకునే పాయింట్లు ఏంటి, హైటెక్ సిటీ అవే కదా. మరి దాని మీదనే తెలుగుదేశం ఓడిపోయిందా అంటే ప్రభుత్వ వ్యతిరేకత మీద కదా ఆ రోజున ఓడిపోయింది. రాజశేఖర రెడ్డి పాజిటివ్ ఓటు, పాదయాత్ర చేసిన రాజశేఖర రెడ్డి మీద వచ్చినటువంటి పాజిటివ్నెస్ చంద్రబాబు కంటే ఈయన బాగా చేయగలడు ఏదో చెప్తున్నాడు అన్నటువంటి కోణంలో. అదే సందర్భంలో 2009లో కూడా రాజశేఖర రెడ్డిని పాజిటివ్ ఓటే గెలిపించింది. ఎందుకని, రాజశేఖర రెడ్డి చేసినటువంటి చెప్పి నా వల్ల మీకు ప్రయోజనం జరిగితే ఓట్లేమన్నాడు. ఆ పాజిటివ్నెస్ అన్నటువంటిది మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చింది. 2014లో తెలుగుదేశం ఈ దిక్కుమాలిన పత్రికలతో కాలేదు అధికారంలోకి, లేదా కాంగ్రెస్ వ్యతిరేకత మీద రాలేదు అధికారంలోకి, చంద్రబాబు పాజిటివ్ మీద విడిపోయిన రాష్ట్రానికి చంద్రబాబు అయితే కరెక్ట్ అన్నటువంటి ఒక పాజిటివ్ ఫీలింగ్తో చంద్రబాబు నాయుడు పాదయాత్ర కూడా జోడించడంతో అధికారంలోకి వచ్చారు. అది మర్చిపోయి ఆ తర్వాత 2019కి వచ్చేటప్పటికి జగన్ వ్యతిరేకతని రెచ్చగొడదామని చూసుకుని ఓటమి పాలేరు. బట్ జగన్ 2019లో ఎట్టా గెలిచారు, 2014లో తెలుగుదేశం యాంటీ కాంగ్రెస్ యాంటీ అని నమ్ముకున్నటువంటి జగన్ గెలవల. 2019లో తన గురించి తను పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకున్నాడు పాదయాత్ర చేసి, ఆ పాజిటివ్ ప్రొజెక్షన్తో గెలిచారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా గెలవాలన్నారు. అంటే చంద్రబాబు గొప్పోడని కాదు, జగన్మోహన్ రెడ్డి చెడ్డోడు కాబట్టి జగన్తో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గొప్పోడని చూపించి గెలవాలనుకుంటున్నారు. జనం అంగీకరిస్తారా లేదా అన్నటువంటిది ఇక్కడ కీలకమైన పాయింట్.